క్యాథలిక్స్ అంటారు కదా, ఆ సంస్థ మొత్తానికి ఒక అధికారి కాపరి అయినటువంటి ఒక ఆయన ఉంటారు, పోప్ ఫ్రాన్సిస్. మీ అందరి చేతులు ఉన్నట్లయితే మీరు చూడతారు, ఆయన బిషప్ వారు అంటారు, పోప్ ఫ్రాన్సిస్ అని కూడా అంటారు. ఆయన గత కొన్ని నెలల కింద శ్వాసకోశ అది లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది పడ్డారు. హాస్పిటల్లో ఉండి ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. అది తగ్గింది, మళ్ళీ ఆయన ఇంటికి వచ్చారు. తర్వాత కూడా మళ్ళీ ఈస్టర్ ఉంది కదా, ఈస్టర్ రోజు కూడా ప్రసంగం ఇచ్చారన్నమాట. రోమ్ నగరంలో ప్రజలను ఉద్దేశించి ఆయన ఒక సందేశం కూడా ఇచ్చారు, ఈస్టర్ సందేశం కూడా. ఈస్టర్ అయిపోయిన రెండో రోజున, మరుసటి రోజున సోమవారం పొద్దున్నే 7 నుంచి 8 గంటల మధ్యలో ఆయన చనిపోయారనమాట. ఆయన గురించి మనం కొంచెం క్లుప్తంగా తెలుసుకోవాలంటే, ఆయన జెస్విట్ సంస్థ నుంచి వచ్చారన్నమాట, యేసు సభ నుంచి వచ్చారు. ఆయన అసలు పేరు ఏంటంటే జార్జ్ మారియో బొగ్లోయో ఉంటారన్నమాట. ఆయన యేసు సభ నుంచి వచ్చారు. ఆయన 2023 మార్చ్ 13వ తారీఖున తిరుసభ మొత్తానికి 266వ పాప్ గారిగా ఎన్నుకోబడ్డారనమాట. ఓకేనా. ఆయన సోమవారం 7 నుంచి 8 గంటల సమయంలో ఆయన శ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయి అంటే మనకి రాబోయే శనివారం రోజు జరిగిపోతున్నాయి. ఓకేనా. ఆయన జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, ఆయన జీవితం ఏం చెప్తాను, ముఖ్యంగా పేదలంటే ప్రేమ, ప్రజల పట్ల, వాతావరణం పట్ల ప్రేమ. ఆయన ఎక్కువ దేని గురించి చెప్తారంటే, మరణం అంటే మనం గుర్తుపెట్టే మొదటి ఉద్దేశం ఏంటి, మొదటిది ఏదే మన మరణం అంటే